నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక 2-3 నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడలో పర్యటించారు. అక్కడ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మా సమస్యలు విని పరిష్కార మార్గాలు చూపితే తప్ప మేము ఈ ఆందోళన విరమించము అని చెప్పారు. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా ఉప్పాడ వెళ్లి అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద వివరాలు సేకరించి అక్కడ ఆ మత్స్యకారులను అడిగిన మాట ఏమిటి అంటే, నాకు 3 నెలల సమయం ఇవ్వండి, మీ అన్ని సమస్యలకి ఆ తీర ప్రాంత కోతకు సంబంధించిన కానీ లేకపోతే మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా సరే పరిష్కరించడానికి నాకు 3 నెలల సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని అయితే వెతుకుతాను అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ చెప్పి వచ్చేశారు. ఇంకా ఏంటి పట్టించుకోవట్లేదు, 100 రోజులు అయిపోవస్తుంది కదా అని అనుకున్న సమయంలో ఆయన ఏం చేశారో తెలుసా? ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంబిస్తున్న సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఇందుకు అనుగుణంగా మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వీలుగా అవసరమైన అధునాతన పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడకు చెందిన మత్స్యకారులను తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాలకు పంపించారు. ఈ నెల 8వ తేదీన మొత్తం 60 మంది 2 బృందాలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్లారు. అయితే స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై 2 రాష్ట్రాల్లో 3 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. అయితే అధునాతన కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, అలాగే అన్ని హంగులతో నిర్మించిన హార్బర్ల సందర్శన, హ్యాచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ తదితర అంశాల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలతో కూడిన శిక్షణను ఇప్పించారు. మొదట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అక్కడ అమలు చేస్తున్న విధానాలను వివరించారు. తదుపరి క్షేత్రస్థాయిలో సందర్శనలకు ఏర్పాటు చేశారు. తమిళనాడు సందర్శనకు వెళ్లిన ఉప్పాడ మత్స్యకార బృందం చెన్నైలోని మండపం వద్ద ఉన్న CSMCRIని సందర్శించారు. అలాగే అక్కడ మెరైన్ నిపుణులు కృత్రిమ, సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్న కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్లపై మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు వీలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. సముద్ర వనరుల దీర్ఘకాలిక సంరక్షణకు సంబంధించి అవలంబించాల్సిన శాస్త్రీయ విధానాలను ఉప్పాడ మత్స్యకారులకు తెలియజేశారు. అనంతరం విల్లుపురంలోని గోల్డెన్ మెరైన్ హార్వెస్ట్ హ్యాచరీని సందర్శించి మత్స్య సంపద సృష్టిలో వస్తున్న నూతన సాంకేతికతలపై అధ్యయనం చేశారు. చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని ఆధునిక మౌలిక వసతులతో కూడిన చేపల మార్కెట్ ని సందర్శించారు. మార్కెట్ వద్ద చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో పరిశుభ్రమైన వాతావరణంలో చేపల అమ్మకం, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మత్స్య సంపద గ్రేడింగ్, వేలం నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ విధానాలు, సప్లై చైన్ తదితర అత్యాధునిక సదుపాయాలపై అవగాహన తెచ్చుకున్నారు. అయితే ఈ పర్యటన ద్వారా ఆధునిక సదుపాయాల కల్పన ద్వారా మత్స్యకారుల ఆదాయం ఎలా వృద్ధి చెందుతుంది అనే అంశాన్ని తెలుసుకున్నారు. కేరళ పర్యటనలో భాగంగా ఉప్పాడకు చెందిన 2వ మత్స్యకార బృందం NIPHTలో 3 రోజుల పాటు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నారు. వేటలో సాంకేతిక మేళవింపు, స్థిరమైన ఆదాయార్జన, అలాగే ఆర్థికంగా లాభదాయక విధానాలు అవలంబించడం ఎలా అనే అంశాలపై కూడా వీరు అధ్యయనం చేశారు. మునంబంలోని మోడల్ ఫిషింగ్ హార్బర్ సందర్శించి అక్కడ ఆధునిక పద్ధతులలో వలల తయారీ ప్రక్రియ, అలాగే వారు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, అలాగే మార్కెటింగ్ విధానాలను కూడా తెలుసుకున్నారు. చేపల గుడ్లు పొదిగించడం, అలాగే రకరకాల జాతుల చేప పిల్లల హ్యాచరీలు సందర్శించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న అధునాతన విధానాలు, అలాగే వాటి వల్ల కలుగుతున్న లాభాలపై ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే గాని ఇన్ని రోజుల్లో ఉన్న సమస్య తీరలేదు అంటే ఆయన ఆలోచన విధానం ఎంత లోతుగా ఉంది అనేది మనం ఆలోచన చేయవచ్చు. అంటే ఏ సమస్యకైనా పరిష్కారం అప్పటికప్పుడు తాత్కాలికంగా
పూర్తిగా చూపిస్తే కుదరదు. దానికి సంబంధించిన సమస్య పరిష్కారం అనేది ఆలోచించి 1-2 రోజులు అటు ఇటు అయినా సమస్యకి పూర్తి పరిష్కారం అయితే చూపించాలి అనేది ఆయన దూరదృష్టికి నిదర్శనంగా చెప్పొచ్చు.